ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం ప్రథమ స్కందములోని 42, 43 పద్యాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు. అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపుతగన్. పురుషులకును నిశ్చయించి బోధింపుతగన్. గురువులు ప్రియమైన శిష్యుల కు పరమ ఉత్కృష్టమైన రహస్య జ్ఞానములను తెలియనట్లు పలుకుదురు, వివరిస్తారు. అచల చాంచల్యము లేనిది, స్థిరత్వము కలిగించేది, కళ్యాణంబు శుభకరమైనది, ఏయది ఓ పురుషుల మానవుల కు నిర్ణయించి బోధింపుము అనగా మాకు బోధింపుము, తగినట్లుగా. భావము. గురువులైన వారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులు ఎన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కళ్యాణాన్ని కలిగించే విషయం ఏదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు. 43వ పద్యం. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెకులైన గ్రంథార్థముల్. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెకులైన గ్రంథార్థముల్. విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలో తమ గోష్ఠిన్. విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్దవు తమ గోష్ఠిన్. మన్నాడవు బ్రతికితివి చాలా కాలము కన్నాడవు దర్శించితివి పెక్కులైన అనేకములైన గ్రంథముల అర్థంబుల్ సారములను విన్నావు వినదగినవి ఉన్నావు పెద్దల దగ్గర ఉత్తమ మంచి గోష్ఠిన్ చర్చలలో. భావం. చక్కటి గోష్ఠులలో మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఎన్నో మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలు ఎన్నో విన్నావు. సాయిరామ్. 44వ పద్యం గురించి కూడా తెలుసుకుందాం. అలసులు మంద బుద్ధియుతులల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్యు చేయజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం పొడము ఆత్మకు శాంతి. మునీంద్ర చెప్పవే. అలసులు సోమరిపోతులు మందగించిన బుద్ధి యుతులు కలిగిన వారు, అల్పతర చాలా తక్కువ ఆయుష్ కలవారు, భయంకరమైన రోగములతో సంకలితులు కూడి ఉన్నవారు, మందగించిన అభాగ్యులు భాగ్యము కలవారు, సుకర్మములు మంచి పనులు ఏవియును చేయలేరు. ఈ కలియుగము అందులో మనుషులు కాగునన్. అందువలన ఏదైతే సర్వ అన్ని సౌఖ్యము సుఖములను కలగజేయనది అయి అలవడున్ సిద్ధించును. ఏమిటన్ దేనివలన పొడమున్ కలుగుతుందో ఆత్మకు శాంతి. మునులలో ఇంద్ర శ్రేష్ఠుడా చెప్పుము. మునీంద్ర సూత
ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు, రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్న వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.